హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మింట్ పులావ్తో పొటాటో బాల్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలానే మింట్ పులావ్తో పొటాటో వడ కూడా వేసుకున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం పులావ్తోనే కాకుండా బిర్యానీ, రైస్, ఇంకా మింట్ రైస్ ఇలా దేంతో అయినా కూడా మనం ఈజీగా ఇలాగా పొటాటో బాల్స్ కింద చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలానే బాల్స్ ఇంకా వడ కూడా వేసాను ఈరోజు నేను. చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా మనము బిర్యానీ, పులావ్ చేసుకున్న, రైస్ మిగిలిపోయినా, పులావ్ మిగిలిపోయినా మనం దీంతో సింపుల్గా ఇలా వడ కానీ ఇలా బాల్స్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటాయండి. టేస్టీగా దీన్ని టమాటా సాస్తో, మియానీస్తో, దేంతో తీసుకున్న చట్నీతో కూడా చాలా బాగుంటాయి. గ్రేవీతో కానీ తీసుకున్నా కూడా బాగుంటాయండి. ఇలా ఎప్పుడైనా కూడా మనం పిల్లలకి చాలా సింపుల్గా స్నాక్స్ ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ఈరోజు నేను క్లియర్గా చూపిస్తానండి మీకు. నేను తీసుకున్నది ఒక 250 గ్రామ్స్ వరకు బిర్యానీ మిగిలిన రైస్ అండి. అది మిక్సీ పట్టుకొని దాన్ని ఉంచుకున్నాను. ఇలా ఒక 4 పొటాటోస్ని బాయిల్ చేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఉంచుకోవాలండి. పూర్తిగా బాగా మెత్తగా ఇలా ఈ విధంగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి మిగిలిపోయిన ఈ మింట్ పులావ్ను కూడా నేను మిక్సీ పట్టానండి. అందులో ఉన్న స్పైసెస్ ఏమైనా ఎక్స్ట్రాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మీకు వాటిని వేరేసి కొన్ని పైపైన ఉన్నవి తీసేసి, ఎక్కువ ఉన్నా కూడా కొంచెం స్పైసీ ఘాట్ ఎక్కువ అయిపోతుందండి. కొంచెం మనకి కనిపించే మట్టుకు కొన్ని లైట్గా తీసేసుకొని దాన్ని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం పొటాటోస్ని మ్యాష్ చేసింది దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందామండి. దీంతోపాటు ఇంకా మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర లైట్గా మనం ఎంత వేసుకున్నా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం కొత్తిమీర వేసుకొని, నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి 250 గ్రామ్స్ పులావ్కి నేను ఒక ఆనియన్ అండి, పెద్ద సైజులో ఉన్న ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వచ్చి శనగపిండి అండి, పచ్చి శనగపిండి వేసుకొని దీన్ని మనం కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ మనకి పులావ్లో సాల్టీనెస్ ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెం వేసుకొని టేస్ట్ చూసి సరిపోకపోతే అప్పుడు వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ మొత్తం ఇలా మిక్స్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం తీసుకున్న రైస్ మనం వాటర్తో కుక్ అయిన రైస్ కాబట్టి మనం మిక్సీ కొట్టేటప్పుడు దాని క్వాంటిటీ కూడా పెరిగి అది స్మూత్గా మనకి కన్సిస్టెన్సీ కొంచెం పుఫ్ అయి కనిపిస్తుందండి. కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మనము సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అది కొంచెం దగ్గరగా అయ్యేసరికి మనకి సాల్టీనెస్ ఎక్కువ అయిపోతుంది. అది కరెక్ట్గా చూసి వేసుకోవాలండి. ముందుగా మనం ఇలా బాల్స్లా రెడీ చేసుకుందామండి. వీటిని కలిపిన వెంటనే మనం వీటిని వేసేసుకోవచ్చండి. దీన్ని ఏమీ ఉంచవలసిన అవసరం లేదు. జస్ట్ మనం పిండి కలిపిన వెంటనే వీటిని ఇలా వేసుకోవచ్చు. బాల్స్లా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా సాఫ్ట్ బాల్స్ లాగా ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇవన్నీ బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేట్టుగా ఆయిల్ వేసుకొని వీటిని ఒక్కొక్కటిగా మనము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచాలండి. మొత్తం అన్నీ కూడా వేసి ఇవన్నీ కూడా ఒక 1 or 2 మినిట్స్ వరకు ఇది బాగా దగ్గరగా అయ్యి కలర్ అంతా పైది మీకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా స్టవ్ని హైలోనే పెట్టాలి. అవి లైట్ కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఇది కంపల్సరీగా మనం చూడాలండి, లేకపోతే ఇది అంతా కూడా దగ్గరగా మనకి అతుక్కుంటాయి. కాబట్టి ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టి కుక్ చేస్తే చాలా బాగా కుక్ అవుతాయండి. ఇంతేనండి, మన బాల్స్ రెడీ అయిపోయినాయి. చక్కగా చాలా క్రిస్పీగా బాగుంటాయండి. ఇది మనం కుక్ చేసుకున్న 1 అవర్ వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆ తర్వాత చాలా మెత్తగా స్మూత్ బాల్స్ లాగా అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. సో వీటిని ఇప్పుడు మనం పక్కన తీసుకొని పెట్టుకుందామండి. మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకున్న ఈ బాల్స్తో మనము మంచూరియా కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చక్కగా మనం క్యాప్సికమ్ ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మంచూరియా కింద సాసెస్ వేసుకొని చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, మన బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఇదే పిండితో వడల్లా వేసుకుందామండి. చాలా సింపుల్గా జస్ట్ అదే పిండితో మనము ఇలా చిన్న బాల్లో తీసుకొని ఇలా ఒత్తేసుకొని వడలా వేసుకున్నా కూడా ఇవి కూడా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో మనం చిన్న చిన్న పిల్లలకి బర్త్డే ఫంక్షన్స్ లాంటి చిన్న ఫంక్షన్స్ ఏమన్నా అవుతున్నా కూడా ఒకే రెసిపీతో మనం మొత్తం అన్నీ కూడా పులావ్ చేసుకున్న దీంతో ఆ పులావ్ ఫ్లేవరు, బిర్యానీ చేసుకున్న బిర్యానీ ఫ్లేవర్తో ఈ పొటాటో బాల్స్ కానీ పొటాటో వడ కానీ చాలా బాగుంటాయండి. చక్కగా ఒకే బిర్యానీ, పులావ్ కానీ దేంతో అయినా కూడా చక్కగా ఇలా 2-3 ఐటమ్స్ మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. దీంతో మంచూరియా కూడా పిల్లలు సాసీగా ఇష్టపడితే కనుక మంచూరియా కూడా చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటాయి. దీన్ని ప్లెయిన్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. మన రైస్ మిగిలిపోయినా కూడా దాంతో కూడా ఇలా సింపుల్గా అలా ప్లెయిన్ రైస్తో అయితే మళ్ళీ మేము కొన్ని స్పైసెస్ అది యాడ్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే పలావ్ ఇలా బిర్యానీ వీటితో అయితే చాలా సింపుల్గా, అందులో ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఇంకే ఫ్లేవర్ యాడ్ చేయకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంట్లో మిగిలిపోయిన రైస్తో కానీ పులావ్తో కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఇలానే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ ఫోన్కి నేరుగా నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ for watching.